ఆదికాండము 9వ అధ్యాయము మొదటి వాక్యం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా అందరితో మీరు మాట్లాడబోతున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. వినగలిగినటువంటి చెవులను గ్రహింపు మనస్సును మీరు కలుగు చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఈరోజు మన ప్రసంగ అంశం, నీవు దేవునికి విలువైన వ్యక్తివి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగ అంశం, నీవు దేవునికి విలువైన వ్యక్తివి. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ఈరోజు మన ప్రసంగ అంశం, నీవు దేవునికి విలువైన వ్యక్తివి. దయచేసి అందరూ మన ప్రసంగ అంశం చెప్పాలి. 1 2 3 చెప్పండి. ఇంకోసారి. ఇప్పుడు కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్తారు, కింద కూర్చున్న వాళ్ళు తప్ప. కుర్చీలో కూర్చున్న వాళ్ళు సందేహం కూడా చెప్పచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కింద కూర్చున్న వాళ్ళు చెప్తారు. ఓకే, ఇప్పుడు కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్తారు. కింద కూర్చున్న వాళ్ళు చెప్పమంటారా? వాళ్ళు కలిపేస్తున్నారు. ఇప్పుడు నేను 1 2 3 అంటాను. ఓన్లీ కుర్చీలో కూర్చున్న వాళ్ళు మాత్రమే చెప్తారు ప్రసంగాంశం. 1 2 3. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగాంశం, నీవు దేవునికి విలువైన వ్యక్తివి. నీవు అనే చోట నేను అని పెట్టుకోండి. ఏంటది? నీవు అనే చోట నేను అని పెట్టుకోండి. ఈరోజు మన ప్రసంగాంశం, నేను దేవునికి విలువైన వ్యక్తిని. ఇంకోసారి, నేను దేవునికి విలువైన వ్యక్తిని. ఇంకోసారి, నేను దేవునికి విలువైన వ్యక్తిని. ఇంకోసారి, నేను దేవునికి విలువైన వ్యక్తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగంశం, నీవు దేవునికి విలువైన వ్యక్తిని. దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభువాన్ని ఈ భూమి మీదకి పంపించక ముందే ఆయన దేవుని ఎడల, నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు, ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఎందుకంటే నీవు దేవునికి విలువైన వ్యక్తివి కాబట్టే ఈ రోజున మనందరినీ కూడా ఈ మందిరములో కూర్చోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జలప్రళయము తర్వాత ఆదికాండము 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు కూడా ఆదాము గురించి అనేకమైనటువంటి సంగతులు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, అంటే దాదాపు 8 అధ్యాయాలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో దేవుడు ఆయన అనేకమైనటువంటి విషయాలు మనందరితో కూడా బయలుపరిచాడు. కానీ 9వ అధ్యాయానికి వచ్చేసరికి జలప్రళయము తర్వాత, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు ఎంత విలువిస్తాడంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడంటే, దేవుడు మనల్ని ఎంత ఆదరిస్తాడంటే, దేవుడు మనలను ఎంత గౌరవిస్తాడంటే, మనలను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మనలను ఆదరిస్తున్నటువంటి దేవుడు, మనల్ని గణపరుస్తున్నటువంటి దేవుడు, మనల్ని మహిమపరుస్తున్నటువంటి దేవుడు,
అంతే విధంగా శిక్షిస్తాడని ఎప్పుడు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున భూమి మీద దేవుని యొక్క భయం లేదు. ఈ రోజున భూమి మీద మనుషుల్లో దేవుని యొక్క భయం లేదు. ఈ రోజున భూమి మీద చిన్నపిల్ల మొదలుకొని వృద్ధుల వరకు, వృద్ధుల మొదలుకొని చిన్నపిల్ల వరకు ఎవరికి కూడా దేవుని భయం లేదు. కాబట్టి పాపము విచ్చలవిడైపోయింది. దేవునికి కోపానికి గురవుతున్నారు. అయినా కూడా కృప చూపిస్తున్నటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కరుణా సంపద కలిగిన దేవుడు ఈ రోజు కూడా మనలను విలువైన వ్యక్తులుగానే చూస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు నామమున హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వెంటనే శిక్ష ఉండేది. పాత నిబంధనలో ఏదైనా పాపం చేస్తే దానికి తగ్గట్టు శిక్ష వెంటనే ఉండేది. అంటే సంఖ్యాకాండం వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకు తెలియపరుస్తాయి. పాత నిబంధనలో తప్పు చేయడానికి భయపడేవాళ్ళు, పాత నిబంధనలో పాపం చేయడానికి భయపడేవాళ్ళు, పాత నిబంధనలో మందిరం గురించి మాట్లాడడానికి భయపడేవాళ్ళు, పాత నిబంధనలో దేవుని ప్రజల గురించి మాట్లాడడానికి భయపడేవాళ్ళు, పాత నిబంధనలో దేవుని యొక్క కోపం ఎప్పుడు ఎవరి మీదకి దిగి వస్తుందని భయపడుతూ జీవిస్తూ దేవునికి ఇష్టంగా జీవించారు, కానీ దెయ్యానికి ఇష్టంగా జీవించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారో, ఆయన వచ్చిన దగ్గర నుండి కృప వెంబడి కృప, దేవునికి స్తోత్రం, ప్రేమ వెంబడి ప్రేమ, వాత్సల్యము వెంబడి వాత్సల్యము ఆయన మన మీద చూపిస్తున్నాడు. కాబట్టి ఎన్ని తప్పులు చేసినా భూమి మీద బ్రతుకుతూనే ఉన్న గట్టిగా చప్పట్లు హల్లెలూయా, హల్లెలూయా. జల ప్రళయానికి ముందు దేవుడు నోవాహును గుర్తు చేసుకున్నాడు. ఎవరిని గుర్తు చేసుకున్నాడు? నోవాహును గుర్తు చేసుకున్నాడు. జల ప్రళయం చూస్తే దాదాపు 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం ఏకదాటిగా కురిసింది. 2024 సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున మనకి వర్షం పడింది. 1, 2, 3 రోజులు వర్షం పడింది. 2024 సంవత్సరం దాదాపు కొన్ని ఇళ్ళు కొట్టుకుపోయింది, ప్రజలు చనిపోయారు. చాలా మందిని దాదాపు 4-5 రోజులు వాటర్లో ఉన్నారు. నేను చెవిటికి వెళ్ళినప్పుడు ఒక అతను నాతో ఉన్న మాట ఏంటి తెలుసా? ఏమండి, నేను వాటర్ చూడటానికి వెళ్ళాను. సో వాటర్ ఎంతవరకు వచ్చింది చూడటానికి వెళ్ళినప్పుడు అతను అన్న మాట తెలుసా? అతనికి 60 సంవత్సరాలంట. 60 సంవత్సరాల జీవితంలో 60 సంవత్సరాలలో ఇలాంటి వరదలు ఎప్పుడూ చూడలేదండి అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ వరదలు రావడానికి కారణం ఏంటి తెలుసా? ఎందుకు ఈ ఎల్లకల్లోలు ఏంటి తెలుసా? దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో మనం ఉండటానికి, పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యం ఇవ్వటానికి, పరలోక రాజ్యంలో నీకు నాకు స్థానం ఇవ్వటానికి, పరలోక రాజ్యంలో ఆయన కుడిపార్శ్వన కూర్చోవడానికి, పరలోక రాజ్యంలో ఆయన కుడిపార్శ్వన మనమందరం కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చోబెట్టడానికి ఈ రోజున మనమందరం కూడా విలువైన వ్యక్తులుగా చూస్తూనే మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. ఆయన ఎలా సరిచేస్తూ ఉన్నాడు తెలుసా? మన మీదకి తన కోపాన్ని రానియకుండా ఈ యొక్క సృష్టి అంతటికి కూడా ఆయన తలకిందులు చేసి మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా మీరు పాపములో జీవించొద్దు, ఇంకా మీరు శాపములో జీవించొద్దు, ఇంకా మీరు మారుమనసు లేకుండా జీవించొద్దు, ఇంకా మీరు రక్షణ లేకుండా జీవించొద్దు. మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే మేము పరిశుద్ధులు కాదు, మందిరం బయట కూడా పరిశుద్ధత జీవించాలి. గట్టిగా చెప్పండి దేవుని నామమున హల్లెలూయా, హల్లెలూయా. సపోజ్ దేవుని యొక్క కనుదృష్టి, యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. దేవుని యొక్క కనుదృష్టి భూమి అంతటా సంచరించిందంట. నీ కనుదృష్టి పవర్ ఎంత? నా కనుదృష్టి పవర్ ఎంత? మీరు నా వైపు తిరిగి ఉన్నారు కాబట్టి నన్ను చూస్తారు, లేకపోతే ఈ గోడ చూస్తారు. ఈ గోడ వెనకాల ఏముందో చూస్తారా? నేను మిమ్మల్ని చూస్తాను, ఆ గోడను చూస్తాను, ఆ ఇల్లు చూస్తాను, తర్వాత చెట్లు చూస్తాను. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసా? మీరు మామూలు కదా ఐస్కాంతం హల్లెలూయా. తెలుసా? కొంతమంది రావడం తెలుసా? నా పవర్ ఏంటంటే కంటి చూపుతో చంపేస్తా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మా ఊర్లో చిన్నప్పుడు చేతపడి చేసేది చెప్పనా వద్దా?
దేవునికి స్తోత్రం. భయపడరుగా? హల్లెలూయా. నేను విశ్వాసంలో ఎదుగుతున్నా, చక్కగా విశ్వాసంలో ఎదుగుతున్నా, చక్కగా దేవుని మీద ఆధారపడుతున్నా. ఆ రోజు ప్రార్థన చేయిందని టిఫిన్ కూడా చేసేవాడిని. ఆ రోజు దేవుని సన్నిధిలో వాక్యం చదవందే నేను టిఫిన్ కూడా చేసేవాడిని. ఈవెన్ టీ కూడా తాగేవాడిని కాదు. కమిట్మెంట్, ప్రభా ప్రతి ఉదయం నీ సన్నిధిలో గడపాలి. ఒళ్ళు నొప్పులు రాని, జ్వరం రాని, కావ్యాలు రాని, సంవత్సరానికి కోసం నా కావ్యం వస్తుంది, మన దేంట్లో నా చుట్టాలకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి కావ్యాలు వస్తాయి. ఏది వచ్చినా కూడా ఒక కమిట్మెంట్. అప్పుడు టైము 4:45కి వెలుగుట్టినట్టు లేచింది. ఖచ్చితంగా 4:45. 3ంటికి లేచినవాడిని కాదు, 4ంటికి లేచినవాడు కాదు. అందరూ ఏమనేవాళ్ళు తెలుసా? 3ంటికి ప్రార్థన చేయాలి, 2ంటికి ప్రార్థన చేయాలి, 1 గంటకు ప్రార్థన చేయాలి, 4ంటికి ప్రార్థన చేయాలి, 5ంటికి ప్రార్థన చేసి చెప్పేవాడు. ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు. మన టైం ఏంటి? 4:45కి లేచేవాడు. చక్కగా ప్రార్థన చేసేవాడు. వెంటనే బైబిల్ తీసి చదివేవాడు. ప్రార్థన ఎంతసేపు చేస్తానో బైబిల్ కూడా అంతే చదివాడు. చేసిన తర్వాత దేవుడి మహాకృపను బట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఒక రోజున మా ఊరు వెళ్ళాను. మా ఊరు వెళ్తే నేను మా మందిరానికి, అప్పుడు నేను విశ్వాసంగానే ఉన్నాను, సేవకు రాలేదు. మా ఊర్లో ఉన్నటువంటి చర్చిలో కరెంటు పోతా ఉంది. ఇన్వైటర్ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సరే, నాకు ఎందుకన్నా దేవుడి ప్రేరేపణ వచ్చింది. సరే ప్రభా, ఇన్వైటర్ నేను కొందాం అనుకున్నాను ప్రభా, నేను సిద్ధమైతని నాకు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు మధ్యలో దాదాపు 25,000 రూపాయలు ఇద్దని చెప్పారు. సరే నేను వెళ్ళాను. ఇన్వైటర్ తీసుకెళ్ళడానికి ఒక ఇద్దరు ఆటోలు వచ్చారు. ఆ ఇద్దరిలో ఒకరు చాకపడి చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళిద్దరు వచ్చారని సంగతి మా అమ్మ తెలిసింది ఇంకా. సరే ఇన్వైటర్ గురించి అని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చి అక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చాను నేను. ఇక మా అమ్మకి నిద్ర పట్టింది. టీవీ చూస్తుంది, కష్టం పోతుంది, ఆడుకోవడానికి ఏడుకోవడానికి ఇక ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మనకు తెలియదుగా. అసలు నేనేమన్నానంటే, ఎందుకమ్మా అలా ఉంటున్నానంటే, అసలు ఆడవాడు నీకు చేయకండి ఉండడానికి ఎందుకు ఇచ్చాడు? అతని గురించి తెలుసా నీకు? జాగ్రత్త చేస్తాను. ఇక ఆ రోజు మామూలు నసు కాదు. నేనేమన్నానంటే, అతను ఎవరైతే నాకేంటి, ఇచ్చింది అతను, తీసుకుంది నేను, ఇబ్బంది ఏమీ లేదు కదా. సరే మా అమ్మాయి ఉంటుంది, సరే నీకు వెయిట్ నిద్ర పట్టకపోతే నేను నేను బాగానే నిద్రపోతాను అంటే వాళ్ళకి పెద్దోడికి ఎప్పుడు కూడా పిల్లల గురించి బాగా ఇదిగా ఉంటుంది. సరే దేవుని మహాకృపను బట్టి ఆ రోజు వెయిట్ నిద్రపోయాను. ఇంటికాడ నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఎవరైతే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడో అతనికి నాకు గొడవ అవుతుంది. 4 రోడ్లు సెంటర్, నేను ఒక రోడ్డు పక్కన నుంచున్నా, నేను మా అమ్మ, వాళ్ళ పక్కన నుంచున్నారు, అతను వాళ్ళ వైపు, మా వాళ్ళందరూ కూడా నా వైపు ఉన్నాడు, మా వాళ్ళందరూ నా వైపు ఉన్నారు, వాళ్ళు. సరే అతను ఏమన్నాడు తెలుసా? 10 రోజుల్లో నేను లేపేస్తానని శబ్దం చేస్తున్నాడు. ఎక్కడ? కల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమన్నా తెలుసా? నీ వల్ల కాదంట. నేను విచిత్రమైన సంగతి తెలుసండి. దేవుని మహాకృపను బట్టి లాస్ట్లో ఒక మాట అన్నా, ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతామన్న గట్టిగా చప్పట్లు కొడుతూ ఎంతసేపు వాదన జరిగిన తర్వాత ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతామన్నా కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపలనే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు మనకు అంత విలువిస్తాడో తెలుసా? దేవుడు మనకి ఎందుకు అంత ఘనతిస్తాడో తెలుసా? దేవుడు అంత ఎందుకు మనల్ని ప్రేమిస్తాడో తెలుసా? మనమంటే ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, నీవన్నా నేనన్నా మనం అందరం అన్నా కూడా ఆయనకి ఎంతో ప్రేమ. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత తెలిసిందన్న సంగతి తెలుసా? నా మీద చాలా ప్రయోగాలు చేశాడంట, మంత్ర ప్రయోగాలు నా మీద ఎన్నో చేశాడంట. తర్వాత నాకు తెలిసిన ఆ మాటలు వింటే నేను అనుకున్నాను, అతను ఎన్ని చేసినా కూడా నా మీదకి రాలేదే, అతను ఎన్ని చేసినా కూడా నాకు తగలేదే, అతను ఎన్ని చేసినా కూడా నన్ను ఇంచి కూడా గతించలేదు అని అప్పుడన్నా, ప్రభువా నువ్వు మామూలు దేవుడు కాదు, నువ్వు మామూలు
మామూలు దేవుడు కాదు. నీవు ఒక మనిషిని ఏర్పరచుకుంటే, ఒక మనిషిని ప్రేమిస్తే, ఒక మనిషికి ఎప్పుడైతే హాని జరిగించాలని ఎవరైతే అనుకుంటారో, నీవు ఆ మనిషి చుట్టూ కూడా నీ రక్తాన్ని కంచెగా ఉంచుతావు, నీ దేవదూతలను కావలిగా ఉంచుతావు, ఏ రాయి తగలకుండా ఆ కుటుంబాన్ని కాపాడుతావు, ఆ వ్యక్తిని కాపాడుతావు. ఈ రోజున నీ ప్రేమను ఎరిగినటువంటి నేను, నీవు ఏ విధంగా అయితే ప్రేమిస్తూ ఉన్నావో అంతే విధంగా నేను ప్రేమిస్తాను ప్రభువు వాగ్దానం చేసుకుని గట్టిగా చెప్పండి. ఈ లోకములో ఆయన మనకిచ్చినటువంటి విలువ ఎవ్వరు, ఆయన మనకిచ్చినటువంటి విలువ ఎవ్వరు. నీ కడుపును పుట్టిన పిల్లలు కూడా, నీ భార్య కూడా, నీ భర్త కూడా, నీ తోబుట్టువులు, నీ స్నేహితులు. ఎందుకంటే ఆయన ఒక్కసారి నిన్ను ప్రేమించడం మొదలు పెడితే, ఆయన ఒక్కసారి నీ చెయ్యి పట్టుకోవడం మొదలు పెడితే, ఆయన ఒక్కసారి నేను నీతో ఉన్నానని చెప్పడం మొదలు పెడితే, ఆయన ఒక్కసారి నేను నీలో ఉన్నానని చెప్పడం మొదలు పెడితే, ఈ ప్రపంచం అంతా ఒకటైనా నిన్ను ఇంచ కూడా కదిలించలేదు సాతానుగాడు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ అంత ఉన్నతమైంది. గట్టిగా చెప్పబడుతుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు నోవాహును ఏర్పరచుకున్నాడు. దేవుడు నోవాహుకు ఎంత విలువిచ్చాడంటే, భూమిని సృష్టించాడు, భూమి మీద ఉన్నవన్నీ కూడా సృష్టించాడు. ఈ భూమిని సృష్టించి, సమస్తాన్ని సృష్టించి మనల్ని ఏలమని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు జలప్రళయాన్ని తీసుకురావడానికి ముందు భూమి మీద చాలా మంది ఉన్నారు. కానీ ఎవరిని గుర్తు చేసుకున్నాడు తెలుసా? నోవాహును మాత్రమే దేవుడు గుర్తు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నోవాహును ఎందుకు గుర్తు చేసుకున్నాడు తెలుసా? దేవుడు జలప్రళయం తీసుకొస్తాడు. జలప్రళయం తీసుకొచ్చిన తర్వాత భూమి మీద ఉన్నంతా కూడా ఏమీ కనిపించదు. కానీ నోవాహును దేవుడు విలువైన వ్యక్తిగా చూశాడు. దేవుడికి స్తోత్రం. నోవాహును దేవుడు గౌరవించాడు. నోవాహును దేవుడు ప్రేమించాడు. నోవాహు ఎడల ఒక ప్రణాళిక కలిగినాడు. యేసు రక్తమేచి, యేసు రక్తమేచి, యేసు రక్తమేచి, యేసు రక్తమేచి. అందరూ యేసు రక్తమేచి, యేసు రక్తమేచి. గట్టిగా వచ్చుగా, నిద్రపోయే వాళ్ళందరూ కొంచెం గట్టిగా రండి. అది అక్కడ బాంబు పేలుస్తాడు చూస్తారు, ఇక్కడ బాంబు పేలుస్తాడు చూస్తారు. హల్లెలూయా. ఎక్కడ బాంబు పేలితే అక్కడే చూస్తారు. పుష్ప వచ్చే వాళ్ళు నువ్వు ఎడగొచ్చు, నువ్వు ముందు కూర్చోవా, కిందే కూర్చోవా, కుర్చీలో కూర్చో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తమేచి, యేసు రక్తమేచి, యేసు రక్తమేచి, యేసు రక్తమేచి, యేసు రక్తమేచి. నోవాహును దేవుడు విలువైన వ్యక్తిగా చూపించడానికి, విలువైన వ్యక్తిగా చూడటానికి కారణం ఏంటి తెలుసా? నోవాహు న్యాయపరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. నోవాహు దేవుని యందు ప్రేమ కలిగి జీవించాడు. నోవాహు ప్రతి విషయంలో దేవుని మాత్రమే గౌరవించాడు. నోవాహు తను జీవించిన జీవితకాలం అంతా కూడా తనకు ఉన్న దాంట్లోనే దాన ధర్మాలు చేస్తూ జీవించేవాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు జలప్రళయాన్ని తీసుకురావటానికి ముందే నోవాహును ఎన్నుకున్నాడు. నోవాహును విలువైన వ్యక్తిగా చూశాడు. నోవాహు ద్వారా ఇంకొక సమాజాన్ని, ఇంకొక సామ్రాజ్యాన్ని, ఇంకొక ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ రోజున మనం అందరం కూడా భూమి మీద బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నోవాహును ప్రేమించిన విధంగా, నోవాహును గౌరవించిన విధంగా, నోవాహును ఆదరించిన విధంగా, నోవాహును విలువైన వ్యక్తిగా చూసిన విధంగా ఏ రోజైనా దేవుడు నిన్ను విలువైన వ్యక్తిగా చూశాడు? ఏ రోజైనా దేవుడు నిన్ను విలువైన వ్యక్తురాలిగా చూశాడా?
విలువ అనేది దేవుని నుండి మాత్రమే వస్తుంది. విలువ అనేది దేవుని దగ్గర నుండి వచ్చే అధికారం మాత్రమే. ఈ లోకంలో విలువ వేరు, దేవుని యొక్క విలువ వేరు. ఈ లోకంలో అందరూ నీకు విలువిస్తూ ఉంటారు, కానీ ఏదో ఒక రోజున అందరూ నేను విడిచిపెడతాను. కానీ దేవుడు చెప్తున్న మాట సార్, నేను ఎప్పటికీ నేను విడిచిపెట్టాను. ఎందుకంటే ఆయన అధికారం ఇస్తాడు, ఆయన ప్రేమ చూపిస్తాడు, ఆయన ఆదరణ చూపిస్తాడు, ఆయన గౌరవిస్తాడు. ఈ రోజున ఎవరైతే విలువ లేని వాళ్ళుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా విలువ పెట్టి ఆయన కొన్నాడు కాబట్టి, ఆయన నిలబెట్టాడు కాబట్టి, ఆయన ఉంచాడు కాబట్టి ప్రతి ఒక్కరిని విలువైన వ్యక్తులుగా చూపిస్తాడు. గట్టిగా చెప్పడం. ఈరోజు మన ప్రశ్న అంశం, నీవు దేవునికి విలువైన దేవునికి స్తోత్రం. అలాగే మన మొదటి పాయింట్, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆదికాండము 9వ అధ్యాయం 2వ వాక్యం. ఆదికాండము 9వ అధ్యాయం 2వ వాక్యం. మీ వైపును మీ వెదురును అడవి జంతువులన్నిటినీ ఆకాశ పక్షులన్నిటినీ లేక మీద పాప ప్రతి పురుగును సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరికీ కూడా అధికారం ఇచ్చాడని నమ్మిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పడం. నేను ఒక విషయం చెప్తాను. దేవుని తర్వాత ఈ భూమిని ఏలేది ఎవరైనా ఉన్నారంటే ఎవరు? దేవుని తర్వాత ఈ భూమిని ఏలేది ఎవరైనా ఉన్నారంటే ఎవరు? దేవుడి తర్వాత ఈ భూమిని ఏలే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? కరెక్ట్గా చెప్తున్నారు, కొంచెం గట్టిగా చెప్తున్నారు. ఎవరు? ఫస్ట్ దేవుడే. దేవుడి తర్వాత ఎవరు? బైబిల్ ట్రైనింగ్ కూడా తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి తర్వాత ఈ భూమిని ఏలేది ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. కుమారక్క నైట్ నిద్రలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ దేవుడే, తర్వాత ఎవరు? ఎవరు? చెప్పేది కరెక్ట్, మీరు గట్టి చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ దేవుడే, ఫస్ట్ దేవుడే. తర్వాత ఎవరంట? సెకండ్ ఎవరు? సాతాను. బైబిల్ ఈరోజు ఎవరిని చదివించారు సంచేతం మీరు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అది ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి మాత్రమే వచ్చింది. ఫస్ట్ భూమిని ఏలేది దేవుడే, తర్వాత నీవు నేను మనందరం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటున్నాం. హల్లెలూయా. ఈ రోజున ఆయన అధికారం ఇచ్చాడు కాబట్టి, ఈ రోజున ఆయన అధికారం కింద ఉన్నాము కాబట్టి మనము ప్రార్థన చేస్తే దయ్యపు శక్తి నుండి దేవుడు విడుదలిస్తాడు. హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తే వర్షాన్ని ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపేస్తాడు. మనం ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతాడు. మనం ప్రార్థన చేస్తే ఇది చెయ్యాలి ప్రభు అంటే ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తాడు. అది దేవుడు నీకు నాకు ఇచ్చిన భూమి మీద ఇచ్చిన అధికారం. గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధికారాన్ని నువ్వు ఉపయోగించాలి. ఈ అధికారాన్ని నేను ఉపయోగించాలి. ఈ అధికారాన్ని మనం అందరం కూడా ఉపయోగించాలి. ఈ అధికారం కింద
ఆదికాండము 9:2. ఆదికాండము 9:2. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పోకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి భయము? ఎవరి భయము? మన భయం. అంటే మనమంటే వాటికి భయం, మనమంటే వాటికి బెదురు. అంతేగాని ఇప్పుడేంటి, ఇప్పుడు రివర్స్, వాటిని చూస్తే మనం పరిగెత్తాం. ఎందుకని? దేవుడు ఇచ్చిన అధికారం ఉపయోగించు. సపోజ్ ఏమంటే రోడ్డు మీద పాము వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? పాము వచ్చిందరికి అసలు మామూలుగా చెప్పులు వేసుకున్నావా లేకపోతే బండి వేసుకున్నావా, మన పరిస్థితి ఏంటి? వెళ్ళిపోతావా లేదా? ఎందుకని? దేవుడు ఇచ్చే అధికారం ఉపయోగించు కాబట్టి. యేసు నామములో పాము వెళ్ళిపోవును కాకంటే ఏమైతుంది? నిన్ను చూసి అయ్యా ప్రయోగిస్తున్నాడు, దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇక ఆయన ఉపయోగించాడంటే ఖచ్చితంగా నన్ను ఆయన హింసిస్తాడు, నన్ను పారదోలుతాడు, ఖచ్చితంగా నేను వెళ్ళిపోవాలి. దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించేవాడంటే ఎవరికైనా భయం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో, దేవుడు ఇచ్చిన అధికారం, దేవుడు నాకు ఈ అధికారం ఇచ్చాడు, భూమి మీద అధికారం ఇచ్చాడు, ఆకాశ పక్షుల మీద అధికారం ఇచ్చాడు, జంతువుల మీద అధికారం ఇచ్చాడు, కుటుంబం మీద అధికారం ఇచ్చాడు, ఈ సంఘం మీద అధికారం ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో ఖచ్చితంగా దేవుడే తన ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఇచ్చిన అధికారము చాలా మంది పొందుకోలేకపోతున్నారు. అసలు దేవుడు మనకు అధికారం ఇచ్చాడా లేదని అయోమయంలో జీవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఆయన మనకు అధికారం ఇవ్వటానికి మనం ఎవరు? సపోజ్ ఒక కుటుంబం ఉంది, భర్త, భార్య, పిల్లలు. తండ్రి పిల్లలకు అధికారం ఇస్తాడు. వేటి మీద అధికారం ఇస్తాడు? వ్యాపారం మీద అధికారం ఇస్తాడు, ఉద్యోగం మీద అధికారం ఇస్తాడు, డబ్బు మీద అధికారం ఇస్తాడు, కారు మీద అధికారం ఇస్తాడు, బైక్ మీద అధికారం ఇస్తాడు. తనకున్న వాటి అన్నిటి మీద తన కుమారుడికి అధికారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు ఆయన మన తండ్రి కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా ఆయన పిల్లలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. ఆయన ఏదైతే అధికారం కలిగి ఉన్నాడో ఈ రోజున భూమి మీద ఎవరైతే యేసయ్యను ప్రభు యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా నా దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అధికారాన్ని నువ్వు నేను ఉపయోగించాలి. ఈ అధికారం కిందకు మనం అందరం రావాలి. ఈ అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చిన అధికారం అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఈ భూమి మీద దేని విషయంలో భయపడవు. గట్టిగా చప్పట్లు కొడుతూ కీర్తనలు 8:6-7. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6-7 వస్తాయి. కీర్తనలు 8:6-7. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నారు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను అన్నిటి మీద ఏమిచ్చాడైనా అధికారం ఇచ్చాడా లేదా? ఇప్పుడు సపోజ్ భూమి మీద దేవుని తర్వాత భూమిలో ఏలేదు ఎవరు? దేవుని పెట్టలేదు. దేవుడు ఇచ్చిన అధికారం ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో, ఎవరైతే మారు మనసు పొందుకున్నారో, ఎవరైతే రక్షణ తీసుకున్నారో, ఎవరైతే దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నారో దేవుడు ఇచ్చిన అధికారం తన బిడ్డలకు కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది. అదే దేవుడు ఈ రోజున మనకు అధికారం ఇవ్వకపోతే, అదే దేవుడు మనకి ఈ రోజున ఈ భూమి మీద, జంతువుల మీద
ఆకాశ పక్షుల మీద, సముద్ర మత్స్యముల మీద, దేని మీద అధికారం ఇవ్వకపోతే, ఆయన మాత్రమే అధికారం కలిగి ఉంటే ఈ రోజున సాతాను గాడు మన ఫుట్బాల్ ఆడుతున్నాడు. అవునా కదా? అందుకని సాతాను గాడు దేవుని గురించి ఎంత భయపడతాడో దేవుని పిల్లల విషయం కూడా అంతే భయపడతాడు. ఎవరైతే మారు మనసు పొందుకుంటారో, ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే దేవునికి ఇష్టంగా జీవిస్తారో, ఎవరైతే దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలనుకుంటారో, ఖచ్చితంగా సాతాను గాడు వారికి మాత్రమే భయపడతాడు. మారు మనసు పొందుకోలేని వాళ్ళకి భయపడ్డు, రక్షణ తీసుకోలేని వాళ్ళకి భయపడ్డు, భక్తి కలిగినటువంటి జీవితం కలిగినటువంటి లేని వాళ్ళకి భయపడ్డు. ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడి దేవా నీవే నాకు దిక్కు అని ఎవరైతే అంటారో ఖచ్చితంగా వాళ్ళకు మాత్రమే భయపడతాడు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ చోటు నుండి పారిపోతాడు. గట్టిగా చెప్పబడుతుంది. నేను సీక్రెట్ చెప్తాను. దేవుడికి స్తోత్రం. ఈ రోజు నుండి దేవుడు మీకు ఇచ్చిన అధికారం ఉపయోగించాలి. ఏం చేయాలి? ఈ నెలలో చాలా మందికి కోరికలు ఉంటాయి. అవునా కదా? ఇల్లు కావాలని, బైక్ కావాలని, కారు కావాలని, మా అబ్బాయి పాస్ అవ్వాలని, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలని, మా అబ్బాయి డాక్టర్ అవ్వాలని, మా అబ్బాయి ఐఏఎస్ అవ్వాలని. అంతేనా? తప్పలేదు అనుకోవడం తప్పలేదు కదా. చాలామంది ఏమంటారు తెలుసా? ఐఏఎస్ అని అవుతుంది. ఎందుకని? వెనక్కి లాగే బ్యాచ్ ఎక్కువ మనకి, ముందుకు నెట్టే బ్యాచ్ తప్పే. హల్లెలూయా, హల్లెలూయా. మన ముందు ఎవరైతే ఎంత నవ్వుతారో మన దేవుడు మనల్ని అంత ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ముందు ఎవరైతే మనం పడిపోయినప్పుడు, మన స్థితి బాగోనప్పుడు, మన కుటుంబ పరిస్థితి బాగోనప్పుడు, మన పిల్లల జీవితం బాగోనప్పుడు, మన భర్త జీవితం బాగోనప్పుడు, మన భార్య జీవితం బాగోనప్పుడు, మన కుటుంబ పరిస్థితి పడిపోయిన స్థితిలో ఎవరైతే నవ్వుతారో నా దేవుడు చెప్తున్న మాట తెలుసా? ఈ రోజు నీ సమయం, రేపు వాళ్ళ సమయం. హల్లెలూయా. ఈ రోజు నీ సమయం, రేపు నా బిడ్డల సమయం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉపయోగించట్లేదు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు చూడండి. ఉదయం లేచిన వెంటనే ఒకే ఒక మాట చెప్పాలి. దేవుడు ఇచ్చిన అధికారం, దేవా ఈ రోజు నన్ను దీవించు ప్రభా. ఏమనాలి? దేవా ఈరోజు నన్ను దీవించు. ఇది మామూలుగా ఒకటో తరగతి లాగా ఉందిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఉదయం లేచినప్పుడు ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే నాకు కావాలి, మీకు కావాలి. మీకు కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కొత్త పాస్టర్ గారు మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, మా మీ కుడి హస్తం మా తల మీద చేపెట్టి ప్రార్థన చేయండి, కొత్త పాస్టర్ గారు వస్తారండి. అవునా? అప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? ప్రార్థన వేరు, అధికారం వేరు. మళ్ళీ ప్రార్థన వాకండి. ప్రార్థన దేవుడితో గడిపే సమయం వేరు, అధికారం వేరు. సపోజ్ ఉదయం లేచినట్టునే దేవా నా కుటుంబాన్ని మీరు దీవించండి, నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, నా బిడ్డలు మీరు దీవించండి, నా బిడ్డలు మీరు ఆశీర్వదించండి, నాకు కలిగిన వాటన్నిటిపై మీకు అధికారం ఇస్తున్నా. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. మీకు కలిగినవన్నీ ఏదైనా, నీ భర్త నీకు సొంతం కాదు, నీ భార్య నీకు సొంతం కాదు, నీ పిల్లలు నీకు సొంతం కాదు, నీ ప్రియుడు నీకు సొంతం కాదు, నీ ప్రేయస్ నీకు సొంతం కాదు. ఏమన్నా తెలుసా? నాకు కలిగిన వాటన్నిటిపై నీకు అధికారం ఇస్తున్నాను ప్రభా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుసా? నా కుమారుడు, నా కుమార్తె తన కలిగిన వాటన్నిటిపై నాకు అధికారం ఇస్తాను. నా బిడ్డను నేను ఆశీర్వదించుకున్నా ఉంటాను, నా బిడ్డను నేను దీవించకుండా ఉంటాను. తను ఏది కోరుకుంటాను, ఏది నాదనట్లా, ప్రతి దానిపై నాకు మాత్రం అధికారం ఇస్తున్నాను. అధికారాన్ని ఉపయోగించుకుంటాను. నా బిడ్డను నేను ఇచ్చించాలి. హల్లెలూయా. నా బిడ్డను ఆశీర్వదించాలి. నా బిడ్డ జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించాలని ఆయన అనుకుంటాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క అధికారాన్ని ఉపయోగించాలి. నువ్వేంటో ప్రజలకు చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నా, ప్రార్థన వేరే, అధికారం వేరు. సపోజ్ కుర్చీ ఉంది, సపోజ్ కొంతమంది బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేంటి ప్రార్థన రాదు, ప్రార్థన రాదు. కూర్చున్నాడు ఏం ప్రార్థన రాదు, కుడతా
వాళ్ళు ఏం చేయాలి సార్? ప్రార్థన రాదు, ఓకే దేవుడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలి. వాళ్ళ ఇంట్లో అధికారాన్ని ఉపయోగించాలి. వాళ్ళ పిల్లల జీవితాల అధికారాన్ని ఉపయోగించాలి. ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. ఇది చాలా మంది ఈ అధికారాన్ని ప్రతి రోజు ఉపయోగించాలి, ప్రతి క్షణం ఉపయోగించాలి. ఎందుకంటే ఆ అధికారం ఎంతో విలువ పెట్టి కొనబడిన అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి ఇస్తాం. దేవుడు ఇచ్చిన అమ్మటే ప్రార్థన చేసుకున్నాం. ఒకే ఒక మాట, ప్రభా ఈ రోజు నాకు రావాల్సిన ఆశీర్వాదాలు నాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ రోజు నాకు రావాల్సిన దీవులు అందించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ రోజు నా బిడ్డల జీవితాల్లో ప్రభా మీరు తోడుగా ఉన్న విధానం. ఆయన ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తే నీ పిల్లలు ఐఏఎస్ కాదు కదా, ఐపీఎస్ కూడా పాస్ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆయన అధికారాన్ని మీరు ఉపయోగించండి. అసలు దేవుడు మనకు అధికారం ఇచ్చాడో లేదని చాలా మంది ఉంటారు. దేవుడు మనకి ఎందుకు అధికారం ఇస్తాడు అనుకుంటారు. దేవుడు మనకు అధికారం ఇస్తే మనం ఎలా అనుకుంటారు. ఆయన మనకు అధికారం ఇచ్చాడంటే మనలను విలువైన వ్యక్తులుగా చూస్తున్నాడు కాబట్టి, మనను ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంచాడు కాబట్టి, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉంచాడు కాబట్టి ఆయన ఏ విధంగా అయితే మహిమపరచబడతాడో నిన్ను కూడా అలాగే చూడాలనుకుంటున్నాను. ఆయన ఏ విధంగా అయితే కనపరచబడతాడు, ఆయన ఏ విధంగా అయితే మహిమపరచబడతాడు, ఆయన ఏ విధంగా అయితే స్తుతించబడతాడు, ఆయన నామానికి ఏ విధంగా అయితే ఘనత తెచ్చుకోవాలని ఆశపడతాడు, ఆయన బిడ్డలైనటువంటి మనందరికీ కూడా అదే ఘనత రావాలని, అదే మహిమ రావాలని, అదే పేరు రావాలని, అదే ప్రఖ్యాతి రావాలని, నా బిడ్డలు మంచి స్థితిలో ఉండాలి, నా బిడ్డలు మంచి విధానంలో ఉండాలి, నా బిడ్డలు గొప్ప ప్రయోజకులుగా మారాలి, నా బిడ్డలు భూమి మీద అందరినీ ఏలాలి, నా బిడ్డలు అన్నిటి మీద అధికారం కలిగి ఉండాలి. కాబట్టి నాలాగా నా బిడ్డలు జీవించాలని ఒక తండ్రి ఏ విధంగా అయితే తన పిల్లల విషయంలో ఆలోచించి వాళ్ళకి అధికారం ఇస్తాడో, ఈ రోజున మనం నమ్ముకున్న యేసయ్య కూడా మనందరికీ అదే అధికారం ఇచ్చున్నాడు. గట్టిగా చెప్పబడుతుంది. ఈరోజు ఉపయోగించాలి అధికారం. మీ భర్తకు బాగోలేదా? యేసు నామములో బాగోవును గాక. ఏ కామెరలైనా, ఏ టైఫాయిడ్ అయినా, ఏ అనారోగ్యమైనా, నా ఆశ ఏంటి తెలుసా? చనిపోయిన వాళ్ళు లేపాలని ఆశ. ఏంటిది? చనిపోయిన వాళ్ళ అంటే మళ్ళీ మంత్రాలకు ఎంత దొరుకుతారా? లేదు, ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేయాలని ఆశ. ఏదో ఒక రోజు నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడతాడు. ఒక సేవకుడు ఉన్నాడు, దాదాపు 200 మందిని చనిపోయిన లేదు. దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు, మరి నాకు ఇస్తాడు కదా, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నేను చనిపోయే లోపల ఒక్కళ్ళని లేపుతాను నాకు ఆశ. దేవుడిని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నన్ను బట్టి నా దేవుడికి మాత్రమే మహిమ వస్తుంది, నన్ను బట్టి నా దేవుడికి మాత్రమే ఘనత వస్తుంది, నన్ను బట్టి నా దేవుడికి మాత్రమే పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు, నేను అది కోరుకుంటున్నా, ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. యేసు నామములో జరుగును గాక. హల్లెలూయా. ఈ రోజున విలువ ఇచ్చి కొన్నటువంటి వ్యక్తిని మనం, ఈ రోజున దేవుడు నిన్ను ఊరికి ఇక్కడ కూర్చోబెట్టలా, ఈ రోజున దేవుడు తన రక్తాన్ని ఊరికినే చెల్లించలా, ఆయన వెలపెట్టి చెల్లించి ఈ రోజున ఆయన ఏ అధికారం కలిగి ఉన్నాడో మనందరికీ అధికారం ఇచ్చాడు. ఈ రోజు నుండి ఆ అధికారం ఉపయోగించాలి. యేసు నామములో లార్డ్స్ టెంపుల్ ఆశీర్వదింపబడును గాక. ఇప్పుడు ఆమేన్ అన్నారు, రేపు పొద్దున అంటారా? ఏ రోజైనా యేసు నామములో మా సంఘం ఆశీర్వదింపబడును గాక అన్నారా? అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం ఉపయోగించాలి. మీ ఇంట్లో ఏ సమస్య అయినా దేవుడు ఇచ్చిన అధికారం ఇచ్చాడు. దేవుడు భూమి మీద అన్నిటి మీద మనకు అధికారం ఇచ్చాడు, ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు. అది మర్చిపోవద్దు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని గట్టి పట్టుకోండి. చాలా మందికి తెలియదు. నేను ప్రార్థన ఎంత చేస్తానో అధికారం కూడా అంతే ఉపయోగిస్తాను. ప్రార్థన ఎంత చేస్తాను, అధికారం కూడా అంతే ఉపయోగిస్తాను. ఈ రోజున దేవుడు తన నామ మహిమార్థమే మనందరినీ కూడా విలువ పెట్టి ఉంచాడు. కాబట్టి విలువైన వ్యక్తులుగా చూశారు. కాబట్టి మనం అందరం కూడా గట్టిగా చెప్పబడుతుంది. ఈరోజు మన ప్రసంగం
ఈరోజు మన ప్రసంగం నిన్ను అనే చోట నన్ను పెట్టుకోండి. నేనా? నన్ను అన్నదానికి నేను అన్నదానికి చెప్తాను. చెప్పండి మన ప్రసంగం. మన ప్రసంగం చెప్పాలి. దేవునికి విలువైన వ్యక్తి మన మొదటి పాయింట్. దేవుడు మనకు ఇచ్చిన అధికారం. దయచేసి సంతలో లేచి ప్రార్థన చేసుకుంటాం.